గురించి గురువారి బుజ్జు నవ్వి చెల్లగన్న కృష్ణరాజు హనుమంత కృష్ణపతి వీరారెడ్డి కృష్ణపతి వీరారెడ్డి కుర్రా దంగి చెంపూరు మండల గ్రామస్తులు గోర్గడ్డ తండ గ్రామము ఫతేపూర్ గ్రామస్తులు ఎవరైనా వాళ్ళే ఫతేపూర్ గ్రామం మానవ స్వాతి సునీష కేరాఫ్ తిరుపతి ఫతేపూర్ రేతు జగన్ కేరాఫ్ లాలు ఫతేపూర్ గుగులేతు జగన్ సన్నాఫ్ తిరుపతి గుగులేతు తిరుపతి ఫతేపూర్ వాచే తండ గ్రామము దానవత్ సత్యమ్మ సీతియ తండ గ్రామము మాలాతు సువాని దేశీయ తండ గ్రామం చుక్కం తదుపరి కృష్ణాజిగూడెం గ్రామము తదుపరి మల్కాపూర్ గ్రామం అండి మల్కాపూర్ గ్రామము కుమారరాజుల లక్ష్మి లింగంపల్లి గ్రామము పిట్టల సంపత్ తదుపరి జబ్బులు మండలం ఎవరు పోతండి దయచేసి చెక్కులు తీసుకున్న వాళ్ళు ఎవరు పోను గంటగంట శ్రీలక ఉప్పిగల్ గ్రామము గంటగంట శ్రీలు జీ గ్రామం అండి గంట మహేంద్ర జీ గ్రామము చిన్నవేలు నాగరాజు గంధం లావణ్య జగదాన వెంకటేశ్వరాన గ్రామము జిడ్డు రవి శ్రీరాముల నాగరాణి సాగరం గ్రామము మోరే మల్లమ్మ ఉరుకుల కొమరయ్య ప్రియారం గ్రామము సారమ్మ ఓబులాపూర్ మల్లమ్మ ఓబులాపూర్ గంటల మల్లమ్మ తిమ్మపేట గ్రామం అంటే తిమ్మపేట గ్రామస్తులు కావాలి జోతపూరు రేవతి కడపైన హరిప్రసాద్ తిమ్మంపేట సింగిరెడ్డి ఎల్లమ్మ తిమ్మంపేట సింగిరెడ్డి వల్లయ్య తిమ్మంపేట తదుపరి సూర్యాల గ్రామం అండి యువకుల గుమరయ్య సూర్యాల గ్రామము తదుపరి ధర్మపూర్ మండలం అండి ధర్మపూర్ మరియు మున్సిపల్ ఎవరు మాట్లాడదండి దయచేసి కొంచెం నలువేల వినయ్ తదుపరి శివుడు రంగరాజు గ్రామము తానదారపల్లి గ్రామము భాస్కుల ఆశయ స్టేషన్ డ్యాంపూర్ మున్సిపాలిటీ ఘనమంచి వెంకటేశం సన్నాఫ్ చెడుపూరు పొన్నం అఖిల వైభవ వెంకటేశ్వరుడు పొన్నం అఖిల సముద్రాల గ్రామము అశోక్ తదుపరి ఇప్పుడు గ్రామం పిట్టల హైమా ఈరామ్ గణేష్ సీఎం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన అభివృద్ధి ప్రదాత తేగలపాలి పెన్నిది ఈరోజు అందుకుంటున్న చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎవరు అడగకపోయినప్పటికీ మనకున్న పరిస్థితులను ఎరిగి ఎంత తొందరగా అయితే అంత తొందరగా పేదలకు అందాలి, వాళ్ళ వైద్య సహాయంలో అందుబాటులో దీన్ని ఒక ప్రాతిగా ఉంచాలన్న ఉద్దేశంతో ఎంతో సంకుచిత ఆలోచనతోటి మంచి ఆలోచనతోటి ఆలోచించి మనందరికీ అందుబాటులో అభివృద్ధి పనులలో అందుబాటులో ఉన్న అభివృద్ధి ప్రదాత కళ్యాణ్ శ్రీఎస్ గౌడ్ గారికి, అలాగే మున్సిపల్ కమిటీ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, అలాగే వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయాల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నేను ఇక్కడ నిలబడడానికి అవకాశం ఇచ్చిన
నన్ను గుర్తించి ఒక మహిళగా ముందు ఉండాలా, అన్ని కార్యక్రమాలలో ముందు ఉండి ధైర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం జనరల్ సెక్రటరీగా, జిల్లా కమిటీలో జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చిన కళ్యాణ్ శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మరి ఈ రోజు ఇక్కడికి వచ్చిన సిఎంఆర్ చెక్కుల పంపిణీకి అందుకోవడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచించాలి. ఎవరు కూడా అడగలేదు. మనకున్న ఏ సమస్యలైనా కూడా నాట్ ఓన్లీ ఏ సమస్య కూడా తన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వెంటనే ఎందరు మాత్రం కూడా వెనుకంట వేయకుండా ఈ రోజు ఇక్కడికి వచ్చి మనకి ఇంకా ముందు మన జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ అన్న గారు మనకు చెప్పినట్టుగా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా తొందరగా వాళ్ళకి చెక్కులు అందజేస్తే వాళ్ళకి ఇది ఒక సహాయంగా ఉంటుందన్న ఉద్దేశంతో తన పనులన్నిటినీ వదులుకొని మన అందరికి త్వరగా చెక్కులు అందించిన విధంగా ఈ రోజు చొరవ తీసుకొని మన ముందున్నటువంటి కళ్యాణ్ శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మరి ఇంత చొరవ తీసుకొని మన అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి సార్కి మన 2 రోజులలో కూడా త్వరగా ఉండి తనని మనం కాపాడుకోవాలని సభాముఖంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ శాసనసభ్యులు కళ్యాణ్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదికపడిన మిగతా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా సీనియర్ లబ్ధిదారులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, నాకు జిల్లా కాంగ్రెస్ కమిటీలో అవకాశం చూపించినందుకు గౌరవ పెద్దలు శాసనసభ్యులు కళ్యాణ్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి లగ్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా సీఎంఆర్ ఎల్ఓసి విషయంలో నాకు తెలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా క్లెయిమ్ చేసే నియోజకవర్గంగా మన గౌరవ శాసనసభ్యులు చెందుతారని తెలుసు. గత 10 సంవత్సరాలు ఎమ్మెల్సీ కూడా సార్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎల్ఓసి విషయంలో కానీ సీఎంఆర్ విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మనము ఎవరైతే బాధితున్నప్పుడు వాళ్ళకి అండగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. ఈ మధ్యనే మా రిలేటివ్ ఎల్ఓసి అవసరంగా మార్నింగ్ అప్లై చేసాం. ఆ బాధితుడు హైదరాబాద్ అప్లై చేసి అతను రిటర్న్ అయ్యేసరికి ఎల్ఓసి ఇక్కడికి వచ్చింది. అతను భూమికి ఉండగానే ఎల్ఓసి ఇక్కడికి అన్నప్పటికి వచ్చింది. అంటే ఎంత పారదర్శకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గౌరవ సంస్థల ఖర్చులతో ఈ విధంగా ఎవరైతే బాధితుందో వాళ్ళందరికీ లబ్ధిపడుతుంది. అదే కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం గతంలో ఎటువంటి అవకాశాలు లేకుండే. గతంలో సీఎంఆర్ పెట్టాలన్నా యూస్ పెట్టాలన్నా గతంలో ఉన్న ఎమ్మెల్యే అక్కడ కంపెనీలు డబ్బులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ రోజు పారదర్శకంగా ఎవరైతే బాధితులు నిజంగా అప్లై చేసుకుంటే సత్వరమే వారికి న్యాయం జరిగేలాగా ఆర్థికంగా బలసంగా గౌరవ శాసనసభ్యులు కానీ కొన్ని కంపెనీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పనిచేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ, మరి మీరు ఒక అవకాశాన్ని చక్కగా మన నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకొని ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి పొందాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. గ్రంథాలయ చైర్మన్ రామబాబు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ శిరీష గారికి, మున్సిపల్ చైర్మన్ విజయ్ గారికి, మున్సిపల్కి, పత్రికా మిత్రులకి, జిల్లా కమిటీ మెంబర్లకి ఈరోజు సీఎంఆర్ చెట్లు చాలా పేదలకి సంజీవించడానికి క్రమశిక్షణతో తొందరగా ఎవరైనా పార్టీలకు అతీతంగా ఎవరైనా సీఎంఆర్ చెట్ల వాళ్ళ బిజినెస్ లోకి అక్కడ సాధన చేస్తే పార్టీల అతీతంగా సీఎంఆర్ చెట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తొందరగా ఎవరైనా తీసుకొని తొందరగా చెట్లు పెడుతున్నందుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలుసుకుని చెట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్టేషన్ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన
ఇక్కడ ముఖ్యులు దేవాలయ సృష్టికర్త శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కడియశ్రీ గారికి జనగణ జిల్లా రంగనాయ చైర్మన్ రామారావు గారికి మున్సిపల్ చైర్మన్ వినయ్ గారికి దేవాలయ చైర్మన్ కొట్టపల్లి శ్రీధరరావు గారికి పిఎస్సిఎస్ చైర్మన్ వేదికలను అలంకరించిన ఇతర అధికారులకు ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు మీడియా మిత్రులందరికీ పేరు కౌన్సిలర్స్ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రజా సంక్షేమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. CMRF పథకం ఆపదలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి సరైన వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు ఉండే వారి వైద్యం తీసుకోవడానికి ప్రమాదాల బారిన పడకుండడానికి CMRF పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. పేద ప్రజల సంక్షేమమే వారి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నాము. మన రేవంత్ రెడ్డి గారు CMRF పథకం ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఆపణ హస్తంగా నిలుస్తుంది. ఇక్కడ ఈ పథకాల సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధిదారులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఇక్కడ కూడా ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారులకు చేకూరా మన శాసనసభ్యుడు ఎమ్మెల్యే వెంకటేశ్వర గారు అధికారులందరికీ సూచిస్తూ వెంటనే పథకాలన్నీ కూడా లబ్ధిదారులకు చేకూరా కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యూనివర్సిటీ చెక్కుల కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు మండల పార్టీ అధ్యక్షులు శ్రీకృష్ణ గారిని, అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కడియశ్రీ గారికి, అదేవిధంగా ఏఎన్సీ మార్కెట్ చైర్మన్ చూడమంట్ల రామకృష్ణ గారికి, ఇక్కడ వేదికలో కూర్చున్నటువంటి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్న రామారావు గారికి, మరియు మన చంద్రబాబు దేవస్థాన చైర్మన్ శ్రీనివాస గారికి, నూతనంగా ఎన్నుకబడిన జిల్లా కమిటీ అధ్యక్షులకు మరియు వేదికను అలంకరించినటువంటి అందరికీ సంపూర్ణంగా చేసినటువంటి అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ చర్యలు శాసనసభలో అందజేసిన క్రమబద్ధంగా మీకు ఒక సిస్టంగా అందిస్తూ మీకు ఉన్నటువంటి సమస్యలను సులభంగా ఉండడానికి ఉపయోగపడుతున్నాయని, మీకు ఉన్నటువంటి సమస్యలకు ఇవి కొద్దిపాటి స్థాయిగా ఉంటాయని, మీకు ఉన్నటువంటి భావనని పూర్తిగా నిర్వహించుకుంటున్నాం. మీకు మంచి విశ్రాంతి ఇస్తాయని మన యొక్క గవర్నమెంట్ శాసనసభ్యులు కడియశ్రీ గారు ఏ నియోజకవర్గానికి లేకుండా మన నియోజకవర్గానికి ఖచ్చితంగా పెద్ద మొత్తంలో తీసుకురావడంలో పనిచేస్తున్నందుకు సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చినటువంటి చర్యలను సకాలంలో మీరు వినియోగించుకోవాలని మీ అందరికీ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చెక్కుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశ సభాధ్యక్షులు స్థానిక మండల పార్టీ అధ్యక్షులు సురేష్ రెడ్డి గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన మన పెద్దలు గౌరవ శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కడియశ్రీ గారికి, వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్ రామకొండ వినయ్ గారికి, అలాగే చైర్మన్ మార్కెట్ కమిటీ నారాయణ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, కరుణాకర్రావు గారికి, మిగతా వేదిక మీద ఉన్న నమస్కారాలందరికీ పేర్కొన్న జిల్లా పార్టీ నాయకులు శ్రీనివాస గారికి, పెద్ద వెంకన్న గారికి, మున్సిపల్ చెప్పుకుంట చైర్మన్ పెద్దలు శ్రీధరరావు గారికి,
ఎల్లమ్మ గారికి మార్కెట్ వెళ్తుంది. ఇక్కడికి వచ్చేసిన పార్టీ నాయకులకు, లబ్ధిదారులకు, విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కడియంశ్రీగారు గారు పెద్దలు వారు రాజకీయాలలో ఉన్నప్పటి నుండి ఎమ్మెల్సీగా ఉన్నా, ఎంపీ ఉన్నా, ఉప ముఖ్యమంత్రి ఉన్నా, ఈ రోజు శాసనసభ్యులు ఉన్నా కూడా ఎన్ని సంవత్సరాల నుండి వరుసగా ఈ నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యరీత్యా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎల్ఓసి ద్వారా కానీ లేదా వారి సొంత డబ్బులతోటి హాస్పిటల్లో బాగా చేయించుకున్న తర్వాత అట్టి బిల్లు తీసుకొని వచ్చి ప్రత్యేక శ్రద్ధతోటి సీఎంఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులను తీసుకొచ్చి ఒక సాంప్రదాయబద్ధంగా ఏదో వాళ్ళు ఇచ్చిన కాగితాలు మా పిల్లలతో పంపించినా అక్కడ ఫోన్ చేసినా అనేది కాకుండా మీరు గమనిస్తున్న గత 20 సంవత్సరాల నుండి ఒక బాధ్యతగా ఒక పద్ధతి ప్రకారం పేదలకు మనం ఎంత సహాయం చేస్తే అంత మంచిదనే ఒక ఉద్దేశంతో ప్రత్యేకంగా హన్మకొండ గ్రామీణ వాళ్ళ చెప్పి వాళ్ళు తీసుకపోరా, వాళ్ళ అవసరం లేదా డబ్బులు వచ్చినాయి అనే ఉద్దేశం కాకుండా ప్రతిసారి ఒక 50,000, 60,000, లక్షలు ఈ ఫంక్షనాలు ఖర్చు పెట్టి అందరినీ అందుబాటులో గర్భ కేంద్రానికి రమ్మని మీరు సరైన సమయంలో బ్యాంక్ చేసుకొని అటు డబ్బులు ఏదైనా అవసరానికి ఉపయోగపడేది ఉండాలనే ఉద్దేశంతో ప్రతిసారి తన చెప్పులు తెప్పియడమే కాకుండా సొంత డబ్బులతో ఇక్కడ ఒక హాల్ తీసుకొని సాంప్రదాయబద్ధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా సహాయం చేసి మొత్తం రాష్ట్రంలో ఎమ్మెల్యే కూడా ఉన్నారంటే అది ఒక కడియంశ్రీగారు రమ్మని వచ్చి తీసుకుంటారు. అలా కాకుండా మనం బాధ్యతలు చేయాలని వీళ్ళంతా మానవాళ్ళు వారు కష్టసుఖాలు విన్నట్టున్నారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించుకొని 8 సంవత్సరాలుగా ఇదే పద్ధతి ప్రకారం అందడం జరుగుతుంది. అదే రకంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా వేరే నియోజకవర్గాల కంటే ఎక్కువ కలెక్టర్లు, ఆర్డీఓను, ఎంఆర్ఓలను ఫాలో చేసి ఆ చెక్కులను కూడా త్వరితగతిన తెప్పించి వెంబడే పెళ్లి చేసిన పిల్లతరులకు పిలిపించి మళ్ళీ చెప్పులు ఇచ్చే సాంప్రదాయం కూడా ఒక మన నియోజకవర్గంలో అదొక కడియంశ్రీగారి నాయకత్వంలోనే కొనసాగుతున్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఎన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటూ ఒక పద అభివృద్ధి చేసుకుంటూ ఇన్ని నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రధానంలో ముందుకు తీసుకుపోయి విపరీతంగా కష్టపడి నిన్నటి నుండి ఒక మాట అనుకుందాం, మీకు అర్థం కావాలని ఉద్దేశంతో చెప్పింది వేరే కాదు. వారికి 2 రోజులు ముఖ్యమంత్రి గారితో ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి విజయం మీద సమావేశాలు ఉన్నప్పటికీ వచ్చిన చెప్పులు పంచకపోతే బాగుండదని 2 పిఏలతోటి నాయకులకు సమాచారం ఇచ్చి, లబ్ధిదారులకు సమాచారం ఇచ్చి 10 గంటలకి ఎగ్జాక్ట్లీ కేఎన్ఎన్ కమిషన్ వాళ్ళకి వచ్చి లబ్ధిదారులు చుట్టూ తీసుకున్నట్టు కూడా ఆడిపోతే సిఎస్ఆర్ చెప్పే కదా ఆడున్నా ఎక్కడ తెచ్చుకోవచ్చని నాయకులు సార్ ఇంటికి వచ్చింది కదా తీసుకుపోవడం మాత్రం ముఖ్యం రాలేదంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే కడియంశ్రీగారి గారు కమిట్మెంట్ గా సమయం ప్రకారం ఈ రకంగా పనిచేస్తాడు. దానికి వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గ ప్రజలు ఉండడం ఒక అదృష్టంగా బాధ్యత గల వ్యక్తి దగ్గర ఉండడం భావించుకోవాలి. మేమైతే చాలా ప్రయత్నం వారి కింద పనిచేయడం. సార్ 9 గంటలకు రమ్మంటే మేము 8:45 నిమిషాలకే ఉంటాం. ఒక పావు గంట ముందుంటేనే మంచిదని ఆ రకంగా మేము నాయకత్వంలో ప్రజలకు సేవ చేయడానికి మేము నాయకత్వంలో వారి సూచన మేరకు పోతున్నాం. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయాలను. వారు ఎంతో బాధ్యతగా కార్యక్రమాలు పెడితే పోదాం తీరాలు, టైం కొత్తరా, తీరే టైం కట్టవా, లేదా సార్వే ముందు ముఖ్యంగా స్థాయిపోతుంది అనే లక్షణాలు లేకుండా ఎప్పుడు బాధ్యతగా రావాలని అందరికీ మరి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతిసారి బాధ్యతగా ఈ చెట్లు తెచ్చి నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్న పెద్దలు కడియంశ్రీగారి గారికి, కడియం కావ్య గారికి మా మండలం తరఫున నియోజకవర్గ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్టేషన్ గన్పూర్ చేపూర్ మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని చెక్కులను పంపిణీ చేయాలని ఆలోచన భాగంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ సోదరుడు తాడిపల్లి వినయ్ కుమార్ గారు,
జిల్లా విద్యాలయ సంస్థ అధ్యక్షులు సోదరుడు రాఘవ గారు, గణపతి వ్యవసాయ చైర్పర్సన్ సోదరి లావణ్య గారు, చిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ సోదరుడు సోదరరావు గారు, గణపతి వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ సోదరుడు మోహన్లాల్ గారు, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సోదరుడు వెంకట గారు, అదేవిధంగా మన గణపురం మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ సోదరి నారాయణ గారు, సోదరుడు పిఎస్సీ చైర్మన్ టిఆర్ కర్ణాటకరావు గారు, మన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోదరి పిపి శ్రీనివాస్ గారు, వేదిక పైన మన కార్పొరేటర్ అందరికీ, ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ సర్పంచులకు, ఇతర మిత్రులకు, లబ్ధిదారులకు, మీడియా సోదరులకు అందరికీ పేరుపైన నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రతి నెల మన స్టేషన్ పోటీ చేసుకోవడానికి సంబంధించినంత వరకు దాదాపుగా ఒక 150 మందికి సీఎం గారు చెప్పిస్తున్నాం. ఒక 50 మంది వరకు రోజుకు 1-2 చొప్పున ఎవరికైతే అవసరం వాళ్ళకి విమర్శలు ఇస్తున్నారు. ఎన్ఓసీ ద్వారా సీఎం గారి ద్వారా ప్రతి నెల ఒక 200 కుటుంబాలకు చెల్లింపునిస్తూ ప్రభుత్వ పరంగా వాళ్ళకు కనీసం ప్రతి నెల ₹1,00,00,000 ఆర్థిక సాయం అందించే ప్రయత్నము మన నియోజకవర్గంలో జరుగుతుందని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ చెప్తున్న పొందే నియోజకవర్గం, అత్యధికంగా యూసీలు తీసుకునే నియోజకవర్గం కూడా స్టేషన్ నియోజకవర్గం. వీరికి దీనిని ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా గౌరవ సర్పంచులందరూ కూడా ఈ సందర్భంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఈ గ్రామాలలో ఎవరైనా అనారోగ్యానికి గురై తక్షణమే వారు హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి కనుక వస్తే, వారు పెద్ద తప్పు చేసి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఖర్చు పెట్టుకోని పరిస్థితులు కనుక ఉంటే తక్షణమే వాళ్ళను నిమ్స్ హాస్పిటల్కి రెఫర్ చేసి, క్యాన్సర్ పేషెంట్స్ అయితే జేఎన్టీ హాస్పిటల్కి రెఫర్ చేసి ఎస్టిమేట్స్ కనుక చేసి తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి ప్రభుత్వ పరంగా మనము ఆర్థిక సాయం అందించే అవకాశం ఉంటుంది. రెండవది, అనారోగ్య కారణంగా హాస్పిటల్స్ వెళ్ళి అప్పులు చేసి మరి బాగు చేయించుకునే వాళ్ళు ఆ అప్పుల బాగా తట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్న వారికి మనము ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి ఆర్థిక సాయం చేసే అవకాశం ఉన్నారు. కాబట్టి అలాంటి వారు మన గ్రామంలో ఎవరైనా ఉంటే మన గ్రామ సర్పంచులు, కౌన్సిలర్లే మీరు ముందు బాధ్యత తీసుకొని వాళ్ళకి సంబంధించిన బిల్స్ తీసుకుని వచ్చినట్లయితే మనం వాళ్ళకు ప్రభుత్వ పరంగా కాస్త కూస్తూ వాళ్ళ ₹1,00,000 ఖర్చు పెడితే మనం ఒక 32,000 ఇవ్వచ్చు. వాళ్ళు 5 లక్షలు ఖర్చు పెడితే కనీసం ఒక ₹2 లక్షలు ప్రభుత్వ పరంగా మనం సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంతో కొంత మేలు చేసే అవకాశం ఉంటుంది. మొత్తం ఖర్చు మనం ఇప్పించలేకపోయినా ఎంతో కొంత మేలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మనం నిత్యం చేసే కార్యక్రమాలు, ఇది ఒక కార్యక్రమంగా మీరందరూ భావించి మన గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఎల్ఓసి కావాలన్నా, మన గ్రామంలో ఉన్న వాళ్ళకి సీఎం గారి ద్వారా ప్రభుత్వ ఆర్థిక సహాయం కావాలన్నా మీరు వాళ్ళని తీసుకొస్తే తప్పకుండా వాళ్ళకి మనం సహాయం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా కౌన్సిలర్లు కానీ, చైర్మన్ కానున్న వేదిక ప్రజలందరూ కానీ, లేదా గ్రామ సర్పంచులు కానీ, ముఖ్య నాయకులందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే, ఇది ఒక రకంగా అవస్థలో ఉన్న వాళ్ళు, ఆపదలో ఉన్న వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకు చేయించే కార్యక్రమం. దీనికి ఏ రకమైన మనము ఆశకు పోకుండా, ఏ రకమైన అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా, అవసరమనుకుంటే మనమే మన జేబులో ₹1,00,000 ఖర్చు పెట్టి వాళ్ళకి ఎస్టిమేట్స్ చేయించి వాళ్ళకంటే యూనివర్సిటీ ఇప్పించిన, వాళ్ళకంటే సీఎంఆర్ఎఫ్ ఇప్పించినా ఎల్లప్పుడూ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో కంటే ఎక్కువగా ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నుండి ఎక్కువ మందికి మనం ఆర్థిక సహాయం చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కువ మందికి ఇప్పుడు మనం ఎన్నో చదువుగా ఇప్పించుకోగలుగుతున్నాం. గతంలో పోల్చుకుంటే ఆనాడు ఒక 5-6 వేల కోట్ల రూపాయలు సేవలకు ఖర్చు అయితే ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల వరకు కూడా సేవల ద్వారా మరి పేదవాళ్లకు ఆర్థిక సహాయం చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఇలాంటి సదుపాయాన్ని మనం పేద ప్రజలకు ఉపయోగించాలి, వాళ్ళకు తోడుగా అండగా మనం ఉండాలని చెప్పి నేను చేస్తున్నాను. ప్రధానంగా రాష్ట్రంలో అమలు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. ఈ ప్రభుత్వం మాత్రం చెప్పింది ఈ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించలేదు, ఆర్థిక పరిస్థితి అంతా గొప్పగా లేదు కాబట్టి చేతులు ఎత్తేస్తారని చెప్పి చాలా మంది మాట్లాడారు. కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా పేదల సంక్షేమం ఎక్కడ ఆడుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ బ్రహ్మాండంగా పేదవాళ్ళందరికీ మనము ఉచితంగా సహాయం ఇస్తున్నాం. పేదవాళ్ళందరికీ ఇంటికి వాడుకునే కరెంటు ఉచితంగా ఇంటికి కరెంట్ ఇస్తున్నాం, 0 బస్ ఇస్తున్నాం. అదేవిధంగా బ్రహ్మాండంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ ఇల్లు నిర్మాణం జరుగుతున్నది. దానికి తోడుగా పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా ఇండియా స్కూల్స్ జరుపుకుంటున్నాం. పేదవాళ్ళకు ఆరోగ్యానికి సంబంధించిన వసతులను హాస్పిటల్స్ మరింత చేయాలని చెప్పి ఇవాళ బ్రహ్మాండంగా రీజనల్ హాస్పిటల్స్ కట్టుకుంటున్నాం. మన గణపతిలో కూడా దాదాపు 4,000 కోట్ల రూపాయలతో అన్ని హాస్పిటల్ కట్టుకుంటున్నాం. త్వరలోనే నాటకు నేను త్వరగా దాన్ని పూర్తి చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. డిసెంబర్ 31 లోపల డిసెంబర్ 31, 2026 లోపల అన్ని హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేసి దాన్ని స్టేషన్ నియోజకవర్గ ప్రజలకు కడియం శ్రీగా అభియాన్ని పట్టుదలతో పనిచేస్తున్నారని చెప్పకుండా మీ అందరికీ సహాయంగా తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకవైపు చేస్తూనే ఈ సంవత్సరం ప్రభుత్వం మరొక 2 కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నది. అందులో మొట్టమొదటిది గత 6-7 సంవత్సరాలుగా భర్తలు చనిపోయి వితంతువులు ఎవరైతున్నారో వాళ్ళ పెన్షన్లు రావడం లేదు. గత ప్రభుత్వం వాళ్ళకి పెన్షన్లు లేదు. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఇంకా వాళ్ళ పెన్షన్ రాలేదు. గ్రామాలకు వెళ్తే భర్తలు చనిపోయిన వాళ్ళందరూ సర్పంచ్లను అదేవిధంగా నన్ను అడుగుతున్నారు, మా భర్త చనిపోయి 5 సంవత్సరాలు, మీ భర్త చనిపోయి 4 సంవత్సరాలు ఇంకా నాకు పెన్షన్ రాలని అడుగుతున్నారు. అందుకని ఈ సంవత్సరం ఈ బడ్జెట్ ఎవరైతే దురదృష్టవశాత్తు భర్తలను కోల్పోయి విజయవంతంగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఆర్థిక సంవత్సరమే 2 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అదనంగా ఇవ్వబడుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి తోడుగా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గొప్పగా ఆలోచించి పేద కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలని ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,10,00,000 కుటుంబాలకు ఫెడరేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఈ 1,10,00,000 కుటుంబాల్లో ఎవరైనా ఎప్పుడైతే చనిపోతే ఫెడరేషన్ కార్డు పేదవాళ్ళు ఉంటారు. ఎవరైనా ఇంటి పెద్ద చనిపోతే అందులో సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఆగమవుతున్నది, ఆ కుటుంబం ఓడబడుతున్నది, పిల్లలు కూడా ఆగమవుతున్నారు, బడికి దూరం అవుతున్నారు, అనేక రకాలైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి కుటుంబాలను అనుకోవాలని ఆలోచనతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి త్వరలోనే వచ్చేదన్నా అప్పైనా అంతే ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా కుటుంబ బీమా పథకం అని ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఎవరైనా పేద కుటుంబంలో ఏదేని కారణాలను చనిపోతే ఆ కుటుంబం ఆదాయం కాకుండా ఉండటానికి ఆ కుటుంబ పెద్ద చనిపోయిన 15 రోజుల్లోనే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించే విధంగా మరి ప్రభుత్వమే ప్రతి కుటుంబానికి సంబంధించిన ప్రీమియం కట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత 5 రూపాయలు ఆర్థిక సాయం అందించే విధంగా ఒక కొత్త పథకాన్ని కూడా తీసుకురాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా సర్వీగా తెలియజేసుకుంటున్నారు. ఇవాళ దేశంలో దేశానికి ఆదర్శంగా ఉండే
అనేక కార్యక్రమాలను ఇవాళ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఇవాళ సన్న బియ్యం అనేది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెద్దగా అమలు చేయడం లేదు, మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఇవాళ ఇంటికి వాడుకునే కరెంట్ ఉచితంగా వేరే రాష్ట్రాలు కూడా లేదు, గృహజ్యోతి ద్వారా మన రాష్ట్రంలో ఇస్తున్నాం. 4,50,000 ఇందిరాబైలు ఏ రాష్ట్రంలో కట్టడం లేదు, మన రాష్ట్రంలో కడుతున్నాం. ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇందిరా కుటుంబ పథకం లేదు, మన రాష్ట్రంలో మనం అమలు చేయబోతున్నాం. అదేవిధంగా మహిళలందరినీ కూడా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే ఒక చక్కటి అవకాశం కూడా మన రాష్ట్రంలోనే కల్పించడం జరిగింది. ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలను మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా పేద ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మీరందరూ అండగా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరూ కూడా కోరుకుంటూ, ప్రత్యేకంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో మా సర్పంచులు కానీ లేదా మా లీడర్లు, మా నాయకులు కానీ లేదా మా కౌన్సిలర్లు కానీ నేను కానీ ఎక్కడ కూడా ఒక రూపాయికి అవినీతికి అవకాశం ఇవ్వకుండా నిజాయితీగా పనిచేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేసుకుంటూ మీ అందరూ నమస్కారం.